హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చక్కెర పొంగలి ఎలా చేయాలో చూద్దాం. ఇలా చేస్తే చాలా క్విక్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆ ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ మీద కుక్కర్ కానీ లేదంటే బాటమ్ కొంచెం మందంగా ఉన్న ఏదన్నా గిన్నె పెట్టుకోవాలి. తరువాత దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి ఒక 1/3 కప్ పెసరపప్పు వేసి ఇది ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక 2/3 కప్ బియ్యం వేసుకుని ఇది కూడా ఒకసారి నేతిలో వేయించుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు పప్పు ఇంకా బియ్యానికి 2 కప్పుల వాటర్ వేసి కొంచెం నెయ్యి వేయాలి. ఇలా వేయడం వల్ల ఈ రైస్ ముద్దలాగా అయిపోకుండా పొడి పొడిగా వస్తుంది. తరువాత కుక్కర్ మూత పెట్టుకుని ఒక 3 విజిల్స్ వరకు రానివ్వాలి. వేరొక గిన్నెలో 1 కప్పు బెల్లం వేసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసుకుని కొంచెం బెల్లం పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ చల్లారిన తరువాత ఈ మూత తీసుకుని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత మనం ముందుగా రెడీ చేసుకున్న బెల్లం పాకము ఇందులో వేసి ఇదంతా ఒకసారి మిక్స్ చేయాలి. ఇదే స్టేజ్లో కావాలంటే కొంతమంది నెయ్యి కూడా వేస్తారండి. మనం తీసుకున్న 1 కప్పుకి 1/2 కప్పు నెయ్యి వేస్తారు. తరువాత కొంచెం యాలకుల పొడి వేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత జీడిపప్పు ఇంకా కిస్మిస్ వేయించి అవి కూడా ఇందులో వేసుకోవాలి. ఇది మరీ గట్టిగా అయిందంటే కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు. అంతే, చక్కెర పొంగలి రెడీ అయిపోయిందండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు బెల్ అనే సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే కనుక నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతే, మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. ఓకే.